నవంబర్ 2023లో ఇక్కడ అసెంబ్లీకి ఎలక్షన్ అయినప్పుడు ఒక పెద్ద మనిషి మీ దగ్గరకు వచ్చి ఒక్క తీరుగా ఏడ్చిండు, గుక్క పట్టి ఏడ్చిండు. అమ్మా నేను 4 సార్లు ఓడిపోయినా, ఈసారి నా ఓడగొడితే సత్యపిక్త నేనిగా బతకా, మీ ఇష్టమిగా అని చెప్పి మాట్లాడింది. ఆదుకున్నది ఎవలో కాదు, జేమ్స్ బాండ్ ఉత్తగానే అంటలే, నీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు. ఇప్పుడు మీరు చిన్న జాయిదాదో, ఒక చిన్న ప్లాటో, చిన్న ఇల్లు, చిన్న మడిగినో కొనుక్కుంటే ఇగో బాండ్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మీ ఎమ్మెల్యే గారు ఆది సీనన్న కూడా 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద, బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. ఏం రాసిచ్చిండో నేను చదువుతా. ఏంలాడ ప్రజలకు మాటిస్తున్నా. నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు, వయస్సు నేనుగా, నా పేరు కేటీ రామారావు, సీనన్న రాసి చదువుతున్నా నేను, నాది కాదు. నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు, వయస్సు 58 సంవత్సరాలు. నేను రుద్రంగి వాస్తవ్యుణ్ణి. తెలంగాణలో నవంబర్ 30, 2023 నాడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏమ్లాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ కింది విధంగా రాజన్న మీద ఒట్టేసి ప్రమాణం చేస్తున్నా. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా 6 గ్యారంటీలను 100 రోజుల్లో నేను ఖచ్చితంగా అమలు చేస్తా. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇగో మీ ఎమ్మెల్యే సాబ్ జేమ్స్ బాండు రాసిచ్చిన బాండు పేపరు. మరి ఇవాళ ఇక్కడికి వచ్చినా మా అక్క చెల్లెలను అడుగుతున్నా, అందరికీ 2,500 ముట్టినాయి కదా నెలకు. ఇగో మీరు అవద్దని చెప్పకుర్రి, నాకు తెలుసు మీకేం లాగా ముట్టినాయి. 24 నెలలకు మీకు ₹1,00,000 మీ ఖాతాలో పడ్డాయి. మీరు అవద్దని చెప్తుర్రు. 4,000 పెన్షన్లు మీకు వచ్చినాయి. పక్కా అవద్దని చెప్తున్నారు మీరు. ఏం బాగా హుషారున్నారు. అదో మా అవ్వకైతే తులం బంగారం ఇక్కడనే కనబడుతుంది. ఇగో నువ్వు మన్నరాలకి ఇస్తే నువ్వు పెట్టుకున్నావు, నాకు తెలుసు నీ సంగతి. అందరూ అవద్దని చెప్తారు. గిన్నె అబద్ధాలు ఉంటారు ఎంలాడలో. దేవుడు నోడు పక్కకు రాజన్న గిన్నె అబద్ధాలు చెప్తారు మీరు. తులం బంగారం రాలేదా మీకు? 2,500 రాలే? మరి మీకు నెలకు 4,000 పెన్షన్ రాలే? 15,000 రైతు బంధు రాలే? ఆడపిల్లలకు స్కూటీలు రాలే? మీకు ఏమొచ్చింది మరి? ఇప్పటికన్నా సోయి వచ్చిందా? మార్పు బాగుందా? సీనన్న ఏడ్చి ఇప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తుందా? ఇది వరకు కేసీఆర్ ఉన్నప్పుడు 200 రూపాయలు ఇస్తే ఆటో వాడు పొలం కాడికి వచ్చి యూరియా బస్తా వేసిపోతుండే. ఇప్పుడు ఏంది పరిస్థితి? యూరియా బస్తా కాడ మళ్ళా లైన్లు పట్టుకుని మైలైంది. మంచిగుందా? మార్పు బాగుందా? మీకు బతుకమ్మ సీరియల్ వచ్చినాయా? మరి అన్ని బాగున్నాయి కదా. మరి కాంగ్రెస్ గుద్దురు మళ్ళీ ఇంకేం? మళ్ళా ఇంటికి వండ్రి, మళ్ళా కాంగ్రెస్ వాడు వస్తాడు, అమ్మా మీ తమ్ముడిని అంటాడు, మీ అక్కని అంటాడు, మీ చెల్లెని అంటాడు, ఇదంటాడు అదంటాడు, అల్లం బెల్లం గుద్దురు, గట్టి గుద్దురు. మళ్ళీ లాడాల గుద్దుతారా మళ్ళా కాంగ్రెస్ కు? సో వచ్చిందా? మార్పు బాగుందా? మార్పు అని పెద్ద మనిషి కేసీఆర్ను ఒడగొట్టి మా సిరిసిల్లోలు పాపం మోసపోకుండా నిజాయితీగా కేసీఆర్కు ఓటేసిరు, నన్ను గెలిపించారు. మీ ఏంలాడలు మాత్రం ఆగమైంది. నేను అప్పుడే వచ్చి చెప్పిన మీకు ఏంలాడలు కూడా, లచ్చన్న నిలబడ్డప్పుడు నేను వచ్చినా, అమ్మా కాంగ్రెస్ వాళ్ళని నమ్మకుండ్రి, వాళ్ళు మంచోళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు తులం బంగారం ఇష్టోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా గుంజుకపోయే బ్యాచ్ లంగలు, వాళ్ళు నమ్మకుర్రి అని చెప్పిన. మీరు వినకపోయి ఆయనత ఏ ఒక్క తాప చూద్దాం తీ అని గుద్దుతిరి. ఏమా ఈరోజు గట్టిగా మీరు గుద్దిండ్రు. కేసీఆర్ సార్ జరిగిండు, రేవంత్ రెడ్డి మోపాయిండు. ఇప్పుడు మీరు గట్టిగా అడిగిర్రు అనుకో, అన్నా ఏమాయి మరి 2,500 అంటే ఏమంటాడు రేవంత్ రెడ్డి? లాగుల తొండలు ఇడిచి పెడతా అంటాడు. మీరు గట్టిగా అడిగిరనుకో, ఏమాయిరా తులం బంగారం అని, మీ గుడ్లు వీకి గోటిలాడతా అంటాడు. ఏమాయిరా యూరియా బస్తాలు వాడి అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. గివి తప్ప 2 నెలల పీకిందేమని ఉందా? నేను అడుగుతున్నా. ఒక్క మంచి పని కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మీకోసం, ఏంలాడ ఆడబిడ్డల కోసం, యాడికో సిరిసిల్లకు కరీంనగర్కు అవసరం లేకుండా సర్కార్ దవాఖానా 100 పడకలది తిప్పాపురంలో కట్టించిండా లేదా? మంచి సౌలతులతో కట్టించిండా? మంచిగా మీ గుడిని మంచిగా చేసిండా? గుడి చెరువునంతా నింపి గుడిని మంచిగా చేసిండా? మంచిగా చేసే ప్రయత్నం చేసిండు. రోడ్లు మంచిగా చేసిండు. ఒక స్కూల్ చూడు, జడ్పీ స్కూల్ బంగారం వల్ల కట్టించండి మీకోసం, మీ పిల్లల కోసం. ఇక తెలంగాణ తల్లి అరే జర కూర్చోరు రా మీరు, ఒక్క నిమిషం కూర్చోరు, జరుగురి రా తమ్మి. తెలంగాణ తల్లి ఎప్పుడు ఎట్లుండే?
అవి అట్లా బంగారు కిరీటం జరుగుర్రా, నీకు దండం పెడతా. నువ్వు ఒక్కరివే నలుగురు పెట్టినావు, జరుగు. అవో తెలంగాణ తల్లి ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక బంగారు కిరీటం పెట్టుకొని మంచిగా బంగారం వాళ్ళు బతుకమ్మ పట్టుకొని ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే ఎట్లా తయారు చేసిండు చూసిర్రా, కొత్తగా ఎట్లా తయారు చేసిండు. బంగారు కిరీటం మీకు బంగారం పెట్టుడు కాదు, తల్లి బంగారం కూడా ఎత్తుకపోయిండు దొంగవాడు. తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న కిరీటం ఎత్తుకపోయిండు, చేతిలో బతుకమ్మ మాయం చేసిండు. ఆఖరికి మీకు బతుకమ్మ సీర కూడా ఇయ్యలే, ఇచ్చిండా? మీరు అన్ని అబద్ధాలు చెప్తారు. నాకు మీ వాళ్ళు మా హుషారున్నారు, మీరు ఎంలాడాలి. ఆది సీనన్న స్పెషల్ గా మీకు ఒక్కొక్కరికి పట్టు సీర పెట్టిండట, నాకు ఎరికే. పట్టు సీర పెట్టిండు మీకు, నాకు ఎరికే. ఆది సీను పెట్టలేదా? కేసీఆర్ ఉన్నప్పుడు 400 500 పుట్టింటి కానుక అన్నట్టు బతుకమ్మకు బతుకమ్మ సీర, రంజాన్ కు రంజాన్ తోఫా, క్రిస్మస్ కు క్రిస్మస్ కానుక ఇస్తుండే. ఇవాళ కనీసం ఈయన రైక బటన్ పెట్టిండా? సీర లేదు, రైక లేదు, బతుకమ్మ కానుక లేదు, 4000 పెన్షన్ లేదు. గదే 2000 పెన్షన్ కేసీఆర్ ఇచ్చిందే తప్ప కొత్తగా వచ్చింది ఏదన్నా? ఒక్కసారి ఇక్కడ బీడీలు చుట్టే ఆడబిడ్డలు ఉన్నారా? ఉంటే శైలా అవటరు జర, బీడీలు చుట్టేటోళ్ళు శైలా అవటరు, అంతా బీడీలు చుట్టేలేనా? ఒక్క మాట గుండెమి చేసుకొని చెప్పుర్రి, చేయించుర్రి, గుండెమి చేసుకోండి. కేసీఆర్ రాకముందు బీడీలు చుట్టే ఆడబిడ్డలను ఎన్నడన్నా ఎవడన్నా దేకిండా? ఎన్నడన్నా ఒక్క రూపాయి ఇచ్చిండా ఎవడన్నా? మొట్టమొదటిసారి కదా కేసీఆర్ వచ్చినాకనే కదా. ఓట్ల కోసం లంగ మాటలు దొంగ మాటలు చెప్పలే కేసీఆర్. మీరు నాకు ఓటేయండ్రి, నేను మీకు పైసలు ఇస్తా అని చెప్పలే. కడుపు నిండా మీ మీద ప్రేమ ఉన్నది కాబట్టి బీడీలు చుట్టే ఆడబిడ్డ అంటే తాను కొవ్వొత్తి లెక్క క్యాండిల్ లెక్క కరిగిపోకుండా కుటుంబానికి వెలుగునిస్తుంది. ఆమెకు ఊపిరితిత్తుల సమస్య వచ్చినా నా కుటుంబం బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా అత్త బాగుండాలి, నా మామ బాగుండాలి అని తాను కరిగిపోతూ ఇంటికి వెలుగు ఇస్తుంది. కాబట్టే మీకు నెలకు 2000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు. మరి వీళ్ళు ఏం చెప్పారు ఆ రోజు అబద్ధం మీకు? అమ్మా కేసీఆర్ 2000 ఇస్తుండు, సోనియమ్మ మీద ఒట్టు, వచ్చే నెల నుంచే 4000 ఇస్తా అన్నాడు. మరి సోనియమ్మ మీద ఒట్టేసిందా లేదా? 4000 ఇస్తా అన్నాడా లేదా? 26 నెలలు అయిందా లేదా? నెలకు ఎంత బాకీ ఉన్నాడు? మరి నెలకు 2000 బాకీ అంటే 52,000 బాకీ. మీరేం చేయాలి? ఎరికైనా ఆడబిడ్డలు అందరూ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు రేపెల్లుండి మీ ఇంటికి, ఇప్పుడు వరుసలు కలుపుతారు. అమ్మ, అక్క, కోడలు, చెల్లె, మరదలు లేని వరుసలన్నీ యాదికొస్తాయి. ఇప్పుడు కులపోండి అంటాడు, సుట్టపోండి అంటాడు, దగ్గరోండి అంటాడు, చేతిలో రూపాయి పెడతాడు, ఒక 1000 రూపాయలు నోటు పెడతాడు, నాకే ఓటై తల్లి అంటాడు. మీరేమన్నారు అంటే, సరే ఎత్త కొడుక 1000 రూపాయలు ఇచ్చినావు కదా వేస్తా, కాకపోతే మరి మిగిలిన 51,000 ఎవడిస్తాడా? నువ్వు ఇస్తాడా? ఆదిశీని ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? వాని అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు అని బరాబర్ అడుగుండ్రి. ఇప్పుడు తప్పించుకున్నారనుకో మళ్ళా ఎలక్షన్ దాకా దొరకడు ఆదిశీని, ఇంకో 3 ఏళ్ళు దొరకడు. ఇప్పుడే పట్టుకోవాలి. అందుకే పెద్దలు చెప్తారు, కీలెరిగి వాత పెట్టాలి, కర్రు గాల్చి వాత పెట్టాలి, మోక చూసి దెబ్బ కొట్టాలి. ఇప్పుడు తప్పించుకుర్రు అనుకో మళ్ళా 3 ఏళ్ళు మీకు దొరకరు, మీకు కంటికి కానరారు. యాద్ చేసుకోండి. మీరు ముసలోళ్ళ దగ్గరకు వస్తారు, అమ్మా నాకు ఓటేయాలి అంటారు. అడుగుని ముసలోళ్ళు, నెలకు 4000 అన్నావు కొడుక, ఇంట్లో ముసల్ది ముసలోడు ఉంటే ఇద్దరికి ఇస్తా అన్నావు కొడుక, ఏమాయ మరి ఏడవైంది పెన్షన్, నువ్వు ఇస్తానన్న పెన్షన్ గట్టిగా నిలదీయండి. మా ఆడబిడ్డలు నెలకు 2500 ఇస్తా అని చెప్పిండు కదా, మరి ఏమాయే మాకు 1,00,000 బాకీ ఉన్నావు, 24 నెలలకు 1,00,000 రూపాయలు బాకీ ఉన్నావు, ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. తులం బంగారం అడగాలి లగ్గమైన ఆడపిల్లలు. ఇప్పుడు నిన్నగాక మొన్న నేను మా ఇంట్లో నా భార్య అడిగింది, బంగారం ఎంత పిరమైందో తెలుసా అన్నది. నాకు తెలియదు, నేను ఉంగరం పెట్టుకొని బొంగరం పెట్టుకొని ఎంత పిరమైందో తెలుసా అన్నది. నాకు తెలియదు అన్నా. 1,85,000 అయిందన్నది. నన్ను తిట్టింది, బుద్ధి లేదు నీకు, కొనమంట కొనకపోతుంది, అన్ని పిరమవుతుంది, అది కొండెక్కి కూర్చున్నది, ఇంట్లో ఆడపిల్లు ఉన్నది, బుద్ధి లేదు అని కందిడుతుంది. మీ ఇంట్లో కూడా మీరు తిడుతురు కదా మీ భర్తలను, తెలుసు. ఆడపిల్లలకు బంగారం అంటే సెంటిమెంట్. మరి గా సెంటిమెంట్ చూసే దెబ్బ కొట్టే మీరు అడగరా? మళ్ళా బరాబర్ అడగాలి. ఏమా బంగారం ఆడవైంది కొడుకా, మరి తులం బంగారం అంటివి ఆదిశీను ఏడవాయ్, బాండ్ పేపర్ అంటివి, జేమ్స్ బాండ్ లెక్క పోజులు కొడుతీవి, ఏడ్చుకుంటా తిరిగితివి, ఓట్లు వేయించుకుంటువి, అవతల పడుతువి, ఏంలాడ రాజన్న మీద ఒట్టంటివి, ఒట్టు తీసి గట్టు మీద పెడుతువి, మాయమైతివి. ఉన్న యూరియా బస్త లేదు, రైతు బంధు లేదు, కేసీఆర్ కిట్టు లేదు, రంజాన్ కానుక లేదు, బతుకమ్మ కానుక లేదు, బతుకమ్మ చీర లేదు, ఏది లేదు. బతుకునే ఆగం చేసినావు కదా అని నిలదీయాలి. మీరు మళ్ళా మర్చిపోయి మోసపోతే మాకేం నష్టం లేదు, మాకేం కాదు. మేము ఆల్రెడీ గవర్నమెంట్ పోయింది, మా కొత్తగా పోయేదేం లేదు. నష్టపోయేది మీరే. నష్టపోయేది ఏం లాడలో ఉన్నా మా ఆడపిల్లలు, మా అన్నదమ్ములు మాత్రమే. ఎందుకంటే
ఎప్పుడైతే సర్కారుకు మనం గుణపాఠం చెప్పమో, ఎప్పుడైతే కీలరిగి వాత పెట్టమో, ఎప్పుడైతే కర్రు కాల్చి వాత పెట్టమో వాళ్లకు బుద్ధి రాదు, సోయి రాదు. ఎందుకంటే ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి, నేను ఏమి ఇయ్యకపోయినా వీళ్ళు పిచ్చోళ్ళు నాకే గుద్దుతుండ్రు, నేను ఎందుకు ఇయ్యాలి అంటాడు. మరి నేనేమి ఇయ్యకపోయినా ప్రజలు సంతోషంగానే ఉన్నారు, ఫ్రీ బస్ ఎక్కుతుండ్రు, ధర్మపురి పోతుండ్రు, కొండగట్టు పోతుండ్రు, మంచిగా ఉన్నారు, నాకే గుద్దుతుండ్రు అనుకుంటుండ్రు. ఫ్రీ బస్సు బాగుందా? బాగుందా బాగాలేదా? మీరు అన్ని గిట్లే చెప్తారు కానీ మంచిగానే ఉంది, బాగానే తిరుగుతున్నారు. నేను ఒకటే అంటున్నా, ఫ్రీ బస్సు కేసీఆర్ ఉన్నప్పుడు మీరు శైలా పడితే ఎక్కడైనా బస్సు ఆగుతుండే, ఇలా ఆగుతుందా? ఆగుతుందా? బస్సు ఎక్కితే సీట్ దొరుకుతుందా? అయినా అది ఫ్రీ బస్ ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకి ఫ్రీ అట, మొగోనికి డబుల్ టికెట్ అట. అది ఫ్రీ ఎట్లయితుంది నాకు అర్థం కాదు. ఇంట్లో ఆడోళ్ళు ఉంటారు, మొగోళ్ళు ఉంటారు. ఒకరి దగ్గర డబుల్ గుంజి ఒకరికి ఫ్రీ అంటే గాడికి చుట్టా కాలే. గట్లున్నది కథ, ఈ రేవంత్ రెడ్డి కథ గట్లున్నది. అందుకే నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ముగించే ముందు, అక్కడ ఆఖరికున్న అక్క చెల్లెలు కూడా వినాలి దయచేసి. వాళ్ళు జాగ్రత్తగా వినాలి, ఆఖరికున్న వాళ్ళు ముఖ్యంగా. ఎందుకంటున్నా అంటే ఇంటింటికి వస్తారు, 1000 రూపాయల నోటు చేతిలో పెడతారు, రాజన్న పటం ముంగట పెడతారు, చేయి జాపమంటారు, ప్రమాణం చేయమంటారు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఓటేస్తాను. మీరేం చేయరు ఎరికేనా? ఇది మంచిగా నుండి జర మనసుకి ఎక్కించుకోండి, చేయి జాపుండ్రి గట్టిగా. వాళ్ళు ప్రమాణం చేయమంటే చేస్తామని కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఏమనుకోవాలి? తుప్పాలు 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 అనుకోవాలి. ఆ ఓటు చెల్లదు, ఆ ఒట్టు చెల్లదు, ఏం కాదు, ఒట్టు తీసి గట్టి మీద పెట్టచ్చు. దేవుడు కూడా చెప్పిండు రాజన్న, మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కాంగ్రెస్ ఓడు బీజేపీ ఓడు పైసలు ఇస్తే లగాయించి తీసుకోండి. బీజేపీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు సందిట్ల సడేమియాన్. ఎందుకు ఓటేయాలి బీజేపీకి? మన గుడికి ఏమైనా పైస ఇచ్చిండా? మన బడికి పైస ఇచ్చిండా? ఎమ్లాడకు రూపాయి తెచ్చిండా? 2 సార్లు ఎంపీకి ఓటేసినాం కదా, 2 సార్లు ఎంపీకి ఓటేసినాం కదా, 2 రూపాయలు తెచ్చిండా ఎమ్లాడకు బండి సంజయ్? నిన్నదాకా మొన్న వచ్చినాడు కదా ఎమ్లాడకు, ఏందో గిట్లనట గిట్లనట, అది ఏందో గిట్ల గిట్లనట, ఏందో ఏమిటిది గిట్ల గిట్ల బుగ్గ మారుస్తున్నాం ఏంది ఇంట్లో? ఏంది గిట్ల గిట్ల? ఏమున్నది ఇంట్లో? ఏమీ లేదు. గా గుడికాడు ఉంటారు బిచ్చగాళ్ళు, ఏది ఎమ్లాడ రాజన్న గుడికాడ బయట. ఏందిరా అంటే రాజన్న పేరు చెప్పి 2 రూపాయలు వేసిపో బిడ్డ అంటాడు. బీజేపీలు కూడా అంతే, దేవుని పేరు చెప్పి బిచ్చమాడుకుంటుంది తప్ప ఓట్ల కోసం 1 రూపాయి పని ఎమ్లాడకు చేసిర్రా? ఓ గుడి తెచ్చిండ్రా, బడి తెచ్చిండ్రా, ఓ రోడ్ వేసిండ్రా, ఓ మోరి కట్టినరా, మూలవాగు మీద ఓ చెక్ డ్యామ్ కట్టినరా? అదే మీరు మమ్మల్ని అడుగుర్రి. 10 ఏళ్ల బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిర్రు అడుగురు, నేను చూపెడతా. కొత్త బస్ స్టాండ్, కొత్త దవాఖానా, మీ రోడ్లు, డివైడర్లు, స్కూళ్లు, జంక్షన్ అభివృద్ధి, మీకు ఒక్కొక్కరికి 2000 పెన్షన్, బీడీ కార్మికురాళ్లకు, ముసలోళ్లకు 2000 పెన్షన్, కేసీఆర్ కిట్లు, రంజాన్ కానుక, బతుకమ్మ చీరలు, లెక్క పెట్టుకుంటా పోతే రైతు బంధు 73,000 కోట్ల రూపాయలు, 11 సార్లు 70 లక్షల రైతుల ఖాతాల్లో రైతు బంధు వేసిన నాయకుడు కేసీఆర్. అందుకే నేను అంటున్నా, యాది పెట్టుకోండి. అదో మిషన్ భగీరథ, ఇంటింటికి నీళ్లు 9,000 కనెక్షన్లు వెమ్లాడల, పక్కకే మూలవాగుంటది, నీళ్లుంటాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న రోజులు కన్నీళ్లు తప్ప నీళ్లు లేవు. కేసీఆర్ వచ్చినాకనే ఇంటింటికి నీళ్లు. ఇవాళ అవి కూడా ఎండగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు, అవి కూడా నడిపే చేతనైతలేదు వీళ్లకు. అందుకే దయచేసి నేను కోరేది, ఏంలవాడలో మా ఆడబిడ్డలు ముఖ్యంగా మోసపోకుండ్రి, మళ్ళా ఆగం కాకుండ్రి. ఎలక్షన్ రాగానే నోట్ల కట్టలు వస్తాయి, ఎలక్షన్ రాగానే కులము మతం వస్తుంది, ఎలక్షన్ రాగానే మళ్ళా బాండ్ పేపర్లు, మేనిఫెస్టోలు, రకరకాల రంగుల కల సినిమాలు, ఈస్ట్ వన్ కలర్ లో రకరకాల ప్రచారాలు చేస్తారు. మోసపోకుండ్రి. కాంగ్రెస్ కు బీజేపీకి బుద్ధి చెప్పండి, మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి, పైసా తీసుకురాని బీజేపీకి బుద్ధి చెప్పండి. మిమ్మల్ని కన్న తండ్రిలాగా చూసుకున్న కేసీఆర్ గారు పంపించిన ఏ గుర్తు మనది? మర్చిపోయినరా? ఆదుకున్నదా? ఏ గుర్తు? వినబడతలేదు, ఆకలి అవుతున్నట్టుంది, కొద్దిగా గట్టిగా మాట్లాడాలి. ఏ గుర్తు మనది? ఇక్కడ ఉన్న వాళ్ళు తమ్ముళ్ళు చెప్తలేరు. ఏ గుర్తు మనది? చెల్లెమ్మ నువ్వు చెప్పు, ఏ గుర్తు మనది? కారు గుర్తుకు ఓటేసి, కారు గుర్తు మీద ఎవరు వచ్చినా సరే అటు ఇటు చూడకూర్రి. రాంగరాంగి కూడా పంతులు కలిసిండు, పంతులు మీకు చెప్పమన్నాడు ఇక్కడ తెలంగాణ తల్లి జంక్షన్ లా, కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకే దిక్కు చూసినా కళ్ళు పోతాయట. తర్వాత నన్ను అడకురి. మళ్ళా తర్వాత కళ్ళు పోయినాక అయ్యో అన్నా నువ్వు చెప్పకపోతే అంటే నేను చెప్పిన తర్వాత నాకు తెలియదు. కారు గుర్తు కోటేసి వేములవాడ మున్సిపాలిటీ మీద తప్పకుండా గులాబీ జెండా ఎగిరేద్దాం. మళ్ళీ వేములవాడలో మన ఎమ్మెల్యేని గెలిపించుకుందాం, కేసీఆర్ సార్ను ముఖ్యమంత్రి చేసుకుందాం, మళ్ళా గరీబోల రాజ్యం తెచ్చుకుందాం. జై తెలంగాణ. ఒక్కసారి కారు గుర్తు కోటేసి వాళ్ళందరూ పిడికిల్లా పట్టాలి. పిడికిలి 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 2 పిడికిల్లా పట్టాలి. ఒక్కసారి చూద్దాం. 2 పిడికిలు
రెండు పిడికిలు, రెండు శైలు ఉన్న రెండు శైలు అవటరు చూద్దాం. అరే తమ్మి నీకు లేవురే రెండు శైలు, రెండు పిడికిళ్ళు. అక్కడ వెనుకకున్న అక్కలు, వెనుకకున్న అక్క చెల్లెలు రెండు పిడికి